నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూసింది సార్, అతనిలో చాలా రెవల్యూషనరీ ఐడియాలజీ అండి. సంపద కలిగిన కుటుంబంలో పుట్టుండొచ్చు. ఆకలి బాధ కానీ, లేదా బట్టలు కొనుక్కుంటాకో, లేకపోతే ఎక్కడికైనా వెళ్తాకో, లేకపోతే రోజు గడవటాకో అట్లాంటి ఇబ్బందులు పడిపోవచ్చు. రుచి చూసి ఉండకపోవచ్చు. అవన్నీ మనసుతో విన్నాడు, హృదయంలో ఆకలింపు చేసుకున్నాడండి. పాదయాత్రలో కానీ, లేదా ఓదార్పు యాత్రలో కానీ చూసుకుని సామాన్యుడికి, పేదోడికి చేరువుగా ఆలోచించేసే మనిషిగా ఇతను ట్రాన్స్ఫార్మ్ అవటం, ఆలోచన చేసే లక్షణాలు అవ్వటం చాలా గొప్ప విచిత్రమైన విషయాలు. దాంతో ఏం చేశాడు ఆయన, చాలా విషయాలు చదువు మార్చి చూపించాలి. చెప్పా కదా, చదువు ద్వారా మాత్రమే పేద కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. నేను ముఖ్యమంత్రిగా 25 ఏళ్ళు ఉన్నా కూడా ఎవడు బాగుపడేది ఉండదు. ఆ కుటుంబం బాగుపడేది ఖచ్చితంగా ఆ ఇంట్లో పిల్లలు బాగా చదువుకుంటే మాత్రమే. ఆ కుటుంబంలో ఇంకెవడు పనికి వెళ్ళాల్సిన పని లేదు కదా. అది తన ఐడియాలజీ. అందుకోసం ముందు చదువు మీద దృష్టి పెట్టాడు.